ఈ ముచ్చట్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అని అంటే వెదర్ ఇట్ మే బి వెస్ట్ బెంగాల్, వెదర్ ఇట్ మే బి మోడీస్ 100 డేస్ కంప్లీట్ చేసిన రూలే ఉండొచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో తీసుకుంటున్న చర్యలే ఉండొచ్చు. ఇవన్నీ మనం తీసుకుంటూ ఉత్తరాఖండ్లో కూడా సీఎం ఎట్లాంటి ఏమంటారు పనులు చేస్తున్నాడు అనేది మనం నెక్స్ట్ స్లైడ్లలో చూస్తాం. కాకపోతే ఇవాళ ప్రతిసారి నేను నయా భారత్ నిర్మాణంలో ఒక మాట మాట్లాడతా. సో చిట్టా నంబర్ 3 ఈడికని మొదలెడుతుంది. ఏందనంటే నయా భారత్ నిర్మాణంలో వారానికి 2 గంటలు మీరు కేటాయించాల్సిందే ఖచ్చితంగా. మనం ప్రతిసారి మన పనులలో ఎంత బిజీ అయిపోతున్నాం అనంటే ఒక్క 10 నిమిషాలు మన ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేయకుండా ఆపినా, ఒక ఫేస్బుక్ మన 10 నిమిషాలు ఆపినా కన్స్ట్రక్టివ్ మెకానిజం ఏం జరుగుతుంది దేశంలో అని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ డిస్టింక్షన్లో ఖచ్చితంగా పాస్ అవుతుంది. నేను మాట్లాడింది తప్పైతే నన్ను ఉత్కారేయండి. ఇప్పుడు నేను డేటా వెనకకు ప్రజెంట్ చేసి మీతో మాట్లాడుతున్నా వెనక స్లైడ్లలో. ఇప్పుడు ఈ స్లైడ్ పెట్టుకొని నువ్వు ఏం చెప్తున్నావు గిరీష్, ఏం నరేటివ్ ఇవ్వాలనుకుంటున్నావు, సాగదీయకు చెప్పు అని చెప్తే ఈ ప్రశాంత్ భూషణ్ అనే అడ్వకేటు 2 కౌడీ లాయర్, 2 కౌడీ ₹1 ఫైన్ వేసింది సుప్రీంకోర్టు. ఈ ప్రశాంత్ భూషణ్ అనే 2 కౌడీ లాయర్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాడు, పిటిషన్ ఫైల్ చేస్తాడు. ఏమనంటే భారత్ ఏదైతే ఇజ్రాయెల్కి ఆర్మ్స్ సప్లై చేస్తుంది కదా అది బంద్ చేయాలి, ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి బంద్ చేయాలి అని చెప్పి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాడు సుప్రీంకోర్టులో. రిట్ పిటిషన్ నంబర్ 551/2024 ఆధారాలతో మీ చిత్రగుప్తు. ఈ మనోడు ప్రశాంత్ భూషణ్ ఏమంటాడంటే ఆర్టికల్ మీకు చూపెడతా, ఏం ఆర్గ్యుమెంట్లు అయినాయో కూడా మీకు చూపిస్తా. అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఏమని మాట్లాడతాడంటే ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే సీకింగ్ క్యాన్సల్ ఎనీ ఎగ్జిస్టింగ్ లైసెన్సెస్ పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూ లైసెన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో వేరియస్ కంపెనీస్ ఇన్ ఇండియా, అంటే మన కంపెనీలో ఉన్న వేరియస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దాని లైసెన్సెస్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ కానీ లేకపోతే కొత్తగిచ్చే పర్మిషన్స్ కానీ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ టు ఇజ్రాయెల్ దాన్ని ఆపనీకే ఆర్టికల్ 32 ప్రకారం ఆపుదామని అంటాడు. అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఇంకేమని మాట్లాడతారంటే ఇది మన నేషనల్ పాలసీకి విరుద్ధంగా పోతుంది, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పోతుంది, కోర్ట్ షుడ్ ఇంటర్ఫియర్ అని చెప్పి చెప్తాడు. ఏంది భారత్ ఇజ్రాయెల్కి ఆర్మ్స్ సప్లై చేయొద్దంట. ఆయన ఏమంటాడనంటే గాజాలో ఒక జెనోసైడ్ జరుగుతున్నది, ఇండియన్ ఆర్మ్ ఎక్స్పోర్ట్ చేస్తే మనము దాన్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము, ఇది వైలేషన్ అవుతుంది. దేనికి వైలేషన్ అవుతుంది రాబోయ్ అని చెప్పి పోయి చూస్తే కన్వెన్షన్ ఆన్ ది ప్రివెన్షన్ అండ్ ది పనిష్మెంట్ ఆఫ్ ది క్రైమ్ ఆఫ్ ది జెనోసైడ్ కిందికి ఇది వస్తుంది అని చెప్తాడు. మళ్ళీ దీనికి ఏం రిఫర్ చేస్తాడు అని అంటే జడ్జ్మెంట్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్వి తీసుకొని వచ్చి దీనివల్ల ఆడ జెనోసైడ్ జరుగుతుంది, మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయొద్దు, గాసాని వాళ్ళు మరణకాండ చేస్తున్నారు ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఇది ఇట్లా ఆర్మ్స్ సప్లై చేయడం వల్ల మనం కూడా అందులో పాత్ర పోషించినట్టు అవుతుంది ఆ జెనోసైడ్లో. ఈ జెనోసైడ్ కన్వెన్షన్కి ఇది విరుద్ధము, ఇది భారత్ని విచ్ హాస్ బీన్ రాటిఫైడ్ బై ఇండియా, సో వీ నీడ్ టు టేక్ ఎ స్టాండ్ అని చెప్పి పిటిషన్లో ఫైల్ చేస్తాడు. పిటిషన్ అడ్వకేట్ భూషణ్ పిటిషనర్ల తరఫున ఆర్గ్యూ చేస్తాడు. ఈ మస్తున్నది ఇక భూషణ్ ఏమంటాడు అంటే అనేమో అన్నాడు ఒకటి ఎక్సెట్రా గింతే ఉన్నది ఇక ఓవరాల్గా గింతే ప్రశాంత్ భూషణ్ మాట్లాడతాడు. దానికి సుప్రీంకోర్టు పక్కకు జరుగు 2 కౌడీ లాయర్ కేసు డిస్మిస్ చేసింది. ఏందనంటే అసలు మిలిటరీ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి ఇజ్రాయెల్కి ఏవైతే పోతున్నాయో అదైతే వార్ అవుతుందా ఏమవుతుందా అనేది మా కోర్టులకు సంబంధం లేదు. ఇది కోర్టు ఏమన్నదనంటే ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది, మాకు రాదు, ఫారెన్ పాలసీలో మేము మేలు పెట్టే కెపాసిటీ మాకు లేదు, మాకు ఆ రైటే లేదు, మా హక్కే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయ వ్యవస్థ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఈ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. బెంచ్ కూడా ఇంకేం చెప్పిందని అంటే ఫారిన్ అఫేర్స్లలో ఆర్టికల్ 73 ప్రకారము, రాజ్యాంగం ఆర్టికల్ 73 ప్రకారము ఫారెన్ పాలసీలో మేము మేలు పెట్టుకునే అది లేదు, అది కంప్లీట్గా యూనియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు ఏదైతే నువ్వు ఇజ్రాయెల్ అనేది అయితే మాట్లాడుతున్నావు చూడు, వాళ్ళు జెనోసైడ్ చేసిండని మాట్లాడుతున్నావు కదా ప్రశాంత్ భూషణ్. ఇజ్రాయెల్ అనేది ఒక ఇండిపెండెంట్ సావరిన్ స్టేటు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అయిన మేము ఒక ఇండిపెండెంట్ నేషన్ దాంట్లో పోయి గెలికి ఏలుబెట్టి దాన్ని మేము దూషించి ఇక్కడ నుంచి పర్మిషన్లు ఆపే ప్రక్రియ ఇక్కడ నుంచి జరగదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఏమన్నాడంటే ఈ జ్యుడిషియల్ ఇంజంక్షన్స్ ఎక్సెట్రా ఇవి పని చేయయి అని చెప్పిండు. ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము,
మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాళ్ళు అది కూడా ఆపిపియాలనా? ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఏం జరుగుతుందో అని అంటే మనం కాపాడాలి, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. దానికి మేమెందుకు ఇన్వాల్వ్ కావాలని పిటిషన్ డిస్మిస్ చేశారు. అంటే మన భారతదేశంలో ఎంత చిల్లరగాన్లు ఉన్నారో మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళా పాలిస్తాన్ ఈ హమాస్ వచ్చి ఇజ్రాయెల్ మీద జెనోసైడ్ చేసినప్పుడు ఒక్కడన్నా మాట్లాడిండా దునియాలో? కుక్క సాగు చంపుతుంటే చంపుతారు. మళ్ళా నువ్వు బిడ్డలను తీసుకుపోయి ఓవెన్లో పెట్టి చంపిర్రు ఇజ్రాయెల్ పిల్లలని. మొన్ననే జరిగిన సంఘటనలు ఒక్కడన్నా మాట్లాడతాడా? వీళ్ళు పైజామా పటిచరగాలు షటాక్ దమ్ముండదు, వీళ్ళు పెద్ద పెద్దగా పోతారు కథలు పడనీకే. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఎవడన్నా ఏ సైనికులైనా ప్రజలని దాచిపెట్టుకొని వీళ్ళు ముంగటికి వచ్చి ఫ్రంట్ లైనర్లో కొట్లాడతారు. ఈడనేమో ఉల్టా ప్రజలని ముంగట పెట్టి వీళ్ళు బంకర్లలో దాచుకొని కొట్లాడుతున్నారు. డైపర్లు కట్టుకున్న వీళ్ళు మాట్లాడతారు. మళ్ళీ జెనోసైడ్ మీద అంత మాట్లాడినప్పుడు, నువ్వు గాజా మీద అంత మాట్లాడినప్పుడు ప్రశాంత్ భూషణ్ దేశంలో జరిగిన సంఘటనల మీద ఎందుకు మాట్లాడలే? కాశ్మీరీ పండితప్పుడు నీ మనసు ఎందుకు కదలలే? మీకు అందుకే అంట ఫ్రెండ్స్, 2 గంటలు తీయాలా? ఏదైనా న్యూస్ పేపర్లో వచ్చిందా? ఇది ఎట్లా ఫైల్ చేస్తారు చూడు సుప్రీంకోర్టులో. నేను సుప్రీంకోర్టు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ టైం ఏందనంటే, కొంచెం వీళ్ళ పైన యాక్షన్ తీసుకున్నట్టు స్టార్ట్ చేయరు సార్. కనీసం ఒక గంటనైనా ఇనుంటారు కదా మనోడు, అంతా అవలదమాకు లొల్లంతా ఒక గంటనైతే ఇనుంటారు కదా. ఆ గంట సేపట్లో కనీసం ఇంకో వేరే పిటిషన్ అన్న లాజికల్ పిటిషన్ ఖతమైపోతుండే మీ నేతృత్వంలో. ఈయన్ని బ్యాన్ చేసేసేరి సార్ మీరు ప్రశాంత్ భూషణ్ని. దయచేసి చెప్తున్నా, విషబీజాలు మామూలుగా లేవు. మన దేశంలోనే 100 ఉన్నాయి. ఇంత కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు కూడా 3 లక్షల కోట్ల బడ్జెట్ అభివృద్ధి జరిగింది దేశంలో ఈ 100 రోజులలో. ఒక దిక్కు రాహుల్ గాంధీ అమెరికాను పిలుస్తాడు, మా దేశంలో ఎలక్షన్లు కూడా రిగ్గైనాయని. మళ్ళీ సిగ్గు తప్పినోడా, నీ 99 సీట్లు రాజీనామా చేయి. ఫస్ట్ ఆడికేనే మొదలెట్టు. నేను రాజీనామా చేస్తున్నా, నేను మళ్ళీ ఎలక్షన్లకు పోతున్నా అని చెప్పు. డంకే పే చోట్ 400 పార్ ఈసారి ఎన్డీఏ. నువ్వు 99 రిజైన్ చేయి. నంబర్ రాకపోవచ్చు 99 రిజైన్ చేయని. మొత్తం నీ యూపీఏ ఉందిగా, ఇండియా అలయన్స్ కూటమి ఉందిగా, మొత్తం రిజైన్ చేపి. ఇప్పుడు నేను చెప్తున్నా 450 పార్ అవుతుంది ఈసారి. ఫస్ట్ అయితే నీ కాంగ్రెస్ తీసుకో కదా. ఎలా నోమర్ని కలుస్తావు నువ్వు? పాకిస్తాన్ని పొగిడేదాన్ని. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ దాన్ని మాట్లాడుతుంది అది. జార్జ్ సోరోని కలుస్తావు. అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్, 2 గంటలు తీయన్రి. ఈ పిటిషనర్లు 11 మంది వేసిరు, వాళ్ళ పేర్లు కూడా పెట్టినా నేను. ఇక చూడుర్రి, ఇది జూమ్ చేసి పెట్టేసుకో తర్వాత నువ్వు. జై 11 మంది. అచ్చా నేను పెట్టలేదు అది స్లైడ్. 11 మంది వీళ్ళు వేసింది. అశోక్ కుమార్ శర్మ అంట, ఆయన ఇండియన్ ఫారెన్ సర్వీస్కి చెందిన 1981 బ్యాచ్ అంట. మీనా గుప్తా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చెందినోడట, 1971 to 2008. దేబ్ ముఖర్జీ అంట, ఈయన కూడా ఫారిన్ సర్వీసెస్ చేసిండట. అచిన్ వనాయిక్ అనంట, ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ గ్లోబల్ పాలిటిక్స్లలో పనిచేసిండట. జీన్ డ్రెజీ అనంట. ఇక జీన్ డ్రెజీ మనకు తెలిసి ఎవడో, ఆడు బెల్జియంకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిండు, వాని గురించి మనం మాట్లాడినాము. తోడూర్ మదబూసి కృష్ణ అనంట, కర్ణాటక క్లాసికల్ ఏదో అందులో ఉన్నాడట. హర్ష్ మందార్ అంట. ఇక మనకు తెలుసు హర్ష్ మందార్ ఎవరో. నిఖిల్ దే అనంట. విజయన్ మల్హోత్రా అనంట. ఫెరోజ్ ముతిబోరివాలానంట. ప్రకృతి అంట. ఈ యాక్టివిస్టులు ఎవరు? ఈ ఇండియన్ సర్వీస్లలో పనిచేసిన వాళ్ళు ఏంది? నయా భారత్ నిర్మాణంలో 2 గంటలు మీ వారంలో కావాలి. చాలా సెన్సిటివ్ టాపిక్స్ మేము తీసుకొని వస్తాం ఫ్రెండ్స్, ఎక్కడ కనబడనివి ఆధారాలతో మీ ముంగట పెడతాం ప్రతిసారి. సో మీ ఆదరణ మాకు చాలా అవసరం. మీ ప్రోత్సాహమే మమ్మల్ని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మమ్మల్ని చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ డూ షేర్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ చిత్రగుప్త్ యూ మే ప్లీజ్ సపోర్ట్ అస్ యాజ్ వెల్. మీ ఆదరణ కూడా కావాలా, మీ ఆశీర్వాదం కూడా కావాలా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్తో నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొని వచ్చిన గిరీష్ అని మాట్లాడితే, బంగ్లాదేశ్ ఏం మాట్లాడుతుందో చూడండి. వీళ్ళకి కనబడాయి అవి, ప్రశాంత్ భూషణ్ కాంగ్రెస్ నాయకులకు కనబడాయి. ఇలా పెద్దగా పోతుంది చిత్రగుప్త్. వాడు ప్రొఫెసర్, ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసరు, వాడి పేరు ఏదో ఉంటుంది, షహీదుజ్జమాన్ ఏమో ఉంటుంది. ఈ పేరు, ఈ అమ్మాయి పేరు కూడా తిరగదు నాకు, షహీదుజ్మాన్ ఏదో ఉంటుంది. వాడు ఏమంటాడంటే, మనం పాకిస్తాన్తో చేతులు కలిపి న్యూక్లియర్ ట్రీటీ తయారు చేసుకుని న్యూక్లియర్ బాంబ్ తయారీలో మనం పాకిస్తాన్తో చేతులు కలుపుకోవాలన్నట. వాడు ఏమంటాడనంటే, భారత్ యొక్క పర్సెప్షన్, అభిప్రాయం మార్చాలనంటే మనం బంగ్లాదేశ్ అనేది న్యూక్లియర్ స్టేట్ కావాలన్నట. వాడు ఏమంటాడంటే, ఈ న్యూక్లియర్ స్టేట్ కానికే మనం పాకిస్తాన్తో టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకుందామని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు భారత్ భయపడుతుంది అని చెప్పి మాట్లాడతాడు. పాకిస్తాన్ అంట బంగ్లాదేశ్కి ట్రస్టెడ్ పార్ట్నర్ అంట. ఆడు మాట్లాడతాడు షహీద్ గాడు. ఆడు యూనివర్సిటీ ప్రొఫెసర్, మళ్ళీ ఢాకాలో
ట్రస్టెడ్ పార్ట్నర్ అంట పాకిస్తాన్. ఎవరికి? బంగ్లాదేశ్కి. పాకిస్తాన్ వాళ్ళకు వాళ్ళ గుండె ఎట్లాంటిదంట అంటే బంగ్లాదేశ్ వచ్చి మాకు వెనకటికి జరిగిన ఏవైతే ఘటనలు ఉన్నాయో ఆ ఘటనలను నేను క్షమాపణ చెప్తానంటే తీసుకోదట. అట్లా అని చెప్పి మనం భారత్తో మంచిగా ఉంటే కూడా దానికి మంటలేస్తుందట. కాకపోతే బంగ్లాదేశ్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకునేది పాకిస్తాన్ అంట. నేనంటలేను, ఆడు చెప్పిండు సిగ్గుదప్పినోడు బంగ్లాదేశ్ వాడాడు. ఆడేమంటాడు, భారత్ అంట నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కలుపుకోనికే ప్రయత్నం చేస్తుందట బంగ్లాదేశ్ని అన్నానంటే నేను హర హర మహాదేవ్ అని అంట. హర హర మహాదేవ్ కావాలి ఇట్లనే. నోటి మాట అట్లనే కానీ రా అయ్యా, నీ నోట్లో గీశెక్కర్ కానీ అట్లనే. అరే షహీద్ గాని ఒక మాట అడుగుతారా, నిన్ను ఏడ పడతాడా గోళీలు కొట్టిరు కిందికి మీద దాకా, ఎన్ని పొక్కలు ఉంటా అన్ని పొక్కలలో గోళీలు కొట్టిరు. ఎవడు కొట్టిండు? పాకిస్తాన్ వాడు కొట్టిండు. నీ మరణకాండకు బిచ్చం ఎత్తుకొని మా భారతీయుల సపోర్ట్ అడిగితే మా భారత సైన్యం వచ్చి ఒక దేశాన్ని కబ్జా చేయడానికి యుద్ధం చేయలే, ఒక దేశానికి తన స్వతంత్రం ఇప్పియనికి యుద్ధం చేసినాం. ఇది నా భారత్ చరిత్ర. ఇవాళ నీకు మళ్ళా పాకిస్తానోడు దోస్తయిండు. అదే పాకిస్తానోడు మీ పూర్వీకులని నరక యాతన చేసి చంపిండు. తోటి దేశీయులని చూడకుండా కూడా మిమ్మల్ని చంపిండ్రు. అప్పుడు నా భారత్ వచ్చి మిమ్మల్ని కాపాడింది. నా చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? సిగ్గుదప్పిన జిందగీ నీది, సిగ్గుదప్పిన దేశం నీది. ఇది గుర్తుపెట్టుకో. నేనైతే ఇప్పటికంట मोदी जी बहुत कुछ हो गया, हर हर महादेव जो खोया है ना उसको पाने का वक्त आ गया आज. इसमें कोई झिझक नहीं होना चाहिए. बस ख़त्म. एक इशारा आपका काफ़ी है. मोदी है तो मुमकिन है. मेरा भारत अपना మోదీ. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మన పొరుగు రాష్ట్రంలో. ఇట్లాంటి వాళ్ళు ఇక మీరు ఆలోచిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే 2 గంటల పాటు తీయాలా అని చెప్తున్నాను.